Well, what's up, guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another cooking vlog. Cooking video. నాకైతే చాలా మంది చాలా డేస్ నుంచి అయితే లైక్ బిర్యానీ చేయరా అని చాలా కమెంట్స్ అయితే పెడుతున్నారు, లైక్ డైరెక్ట్గా కూడా అడుగుతున్నారు. బట్ నేనైతే తర్వాత చేద్దాం అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నా. సో దిస్ ఇస్ 2026 ద సెకండ్ బ్లాగ్. మనదైతే ఒక కుకింగ్ బ్లాగ్ చేద్దాం అనిపించింది. సో మనమైతే ఈ వీడియోలో అయితే ఒక మంచి బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము, అండ్ అలాగే దాంతోపాటు బగారా రైస్ కూడా చేసుకుందాం. సో నేను ఆల్రెడీ అయితే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను. లెట్ మీ షో యూ. అండ్ మనమైతే ఆల్రెడీ చికెన్ అయితే మ్యారినేట్ చేసి అయితే పెట్టేసాము. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశానని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసేస్తాను, లైక్ మ్యారినేషన్ ప్రాసెస్కి ఏమేమని. సో మనమైతే డైరెక్ట్ ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈజీ స్టైల్, కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే జస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది 20 minutes లోపల. అండ్ బ్యాచిలర్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో లెట్స్ గో. అండ్ ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. చాప్డ్ ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీలో పెద్దగా వస్తే బాగా అనమాట. సో చాప్డ్ ఆనియన్స్. నెక్స్ట్ అండ్ ఇందులోనే మనము చిన్నగా కట్ చేసుకున్నాం. నేను తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మ్యారినేషన్ ప్రాసెస్లోనే కొంచెం చిల్లీస్ వేసుకున్నా. సో కొన్ని చిల్లీస్. అండ్ మనం ఈ ఆనియన్స్ అనేది అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కొంచెం అలానే సాట్ చేస్తూ ఉందాం. కొంచెం మనకి ఆనియన్స్ వేగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, అండ్ ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టొమాటో, ఈ టొమాటోస్ మనకి బాగా మెత్తగా పడిపోవాలన్నమాట. లైక్ ఆ వాటర్ కంటెంట్ మొత్తం బయటికి వచ్చేసి బాగా లైక్ గ్రేవీ గుజ్జు అంటారు కదా, అలా అయిపోయేంత వరకు బాగా సాట్ చేస్తూ ఉండాలి. అండ్ మ్యారినేషన్ ప్రాసెస్లో అయితే మెయిన్గా అయితే మీరు అన్ని మసాలాస్ వేసేసి బాగా కోటింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 to 41 hours దాకా, ఎంతసేపు ఎక్కువైతే మీరు మ్యారినేషన్ చేస్తారో అంత బాగా ఫ్లేవర్స్ని అయితే చికెన్ బాగా పట్టేసుకుంటుంది అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 40 minutes దాకా పెట్టేశాను. ఆకలి అవుతుంది. ప్రజెంట్ టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. సో ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి తీసేసి స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఈ చికెన్ మ్యారినేషన్ అయితే బౌల్లో వేసేసుకుందాం, గిన్నెలో వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేస్తాం. అండ్ చాలా మంది లైక్ గ్రేవీ ఎక్కువ రావాలని సడన్గా వాటర్ పోసేస్తారు. కొద్దిసేపు వెయిట్ చేసేయాలి, ఎందుకంటే మన చికెన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. అవి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం లైక్ గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. వెంటనే పోయకూడదు అనమాట, ఎందుకంటే స్లోగా మనకి వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంటుంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 minutes దాకా బాగా అట్లా కలుపుతూ సార్ట్ చేసుకుంటే మనకి ఆ ఆయిల్ లేయర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. దాన్ని మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి లైక్ ఏమంటారు పీసెస్ అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి. అండ్ ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే నేను సాల్ట్ స్టార్టింగ్ లేదు మర్చిపోయాను. మీరు ముందే ఆనియన్స్ అవి వేస్తారు కదా, అప్పుడు వేసేసుకోండి. దిస్ ఈజ్ ద సెటప్. ఇక్కడ ఒక ఫోను, అండ్ నేను యూజ్ చేస్తాను ఏదైతే ప్రజెంట్ ఇది నీట్గా భలే వస్తుంది. యాక్షన్ 3 ఇది డీజే. ఇది యాక్చువల్గా గోప్రో యూజ్ చేస్తా కదా, ఇది తెచ్చుకున్న అఖిల్ దగ్గర, మా కజిన్ ఇది. అండ్ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. మనదైతే MBA కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇంటర్న్షిప్ టైం ఉంది మనదైతే. ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్లో మన లాస్ట్ 3 సెమిస్టర్ అయితే క్లియర్ 2 days బ్యాక్ అయితే మనకి రిజల్ట్స్ వచ్చేసాయి. అన్నీ పాస్ అయిపోయాము, మంచి మార్క్స్ వచ్చాయి, గ్రేడ్స్ వచ్చాయి. సో ప్రశాంతంగా ఉంది. అందరం మా బ్యాచ్లో అందరం పాస్ అయిపోయినాం. కొంతమంది ఉన్నాయి మన
2 సబ్జెక్ట్స్ ఏమో మిగిలినాయి. సో కంప్లీట్ చేసుకుంటాడు మనోడైతే. సో మన చికెన్ అయితే ఆల్మోస్ట్ లుక్ ఎట్ దిస్. A few minutes later. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం అలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని. Okay. ఆల్ రైట్ గైస్, మనకైతే ప్రజెంట్ ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి బగారా రైస్ చేయడానికి. జీరా, బ్లాక్ పెప్పర్, ఇది దాల్చిన చెక్క అంటారు, క్లోవ్స్ అండ్ బే లీవ్స్ ఆర్ బిర్యానీ ఆకు, అండ్ సమ్ ఆనియన్ అండ్ చిల్లీస్. నేను ఆల్మోస్ట్ చికెన్ మ్యారినేట్ చేసే టైంలోనే రైస్ కూడా సోక్ చేసి పెట్టేసాను. లైక్ కుక్కర్ని కొంచెం ఆన్ చేసి పెట్టేసి ఇందులో ఆయిల్ వేయాలి. అండ్ మనకు ఆయిల్ అనేది కొంచెం హీట్ అప్ అవ్వాలన్నమాట. ఆయిల్ వేడి అవుతుంది, అందులో మనం ఈ స్పైసెస్ అన్నీ వేసేయాలి. ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం గార్లిక్ పేస్ట్ అండ్ కొన్ని చిల్లీస్ కూడా వేసేద్దాం. అండ్ ఈ కప్తో రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ తీసుకున్నాను. సో ఈ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేస్తాం. రైస్ని బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం ఇందులో. ఇంకెప్పుడు లిడ్తో క్లోజ్ చేసేసి యాజ్ యూజువల్గా మనం రైస్ కుక్కర్లో రైస్ ఎలా కుక్ చేస్తామో. A few minutes later. రైట్ గైస్, మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ లెట్స్ డూ సమ్ ప్లేటింగ్.